తెలుగు డివోషనల్ భక్తి ఛానల్ కి స్వాగతం. అత్రిముని అగస్యమునితో ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావం చాలా గొప్పది, ఇది వివరించే మరొక వృత్తాంతం కూడా ఉంది అంటూ చెప్పడం ఆరంభించాడు. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానం చేస్తే ఎంత ఫలితం వచ్చునో, సూర్య చంద్ర గ్రహణ సమయమున స్నానం చేసిన ఎంత ఫలితం కలుగునో, కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించి దాన ధర్మాలు చేస్తే అదే ఫలితం కలుగుతుంది. ఆ రోజు చేసిన దాన ఫలం 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఆ ద్వాదశి వ్రత విధానం చెప్పదు వినండి అని చెప్పడం ఆరంభించాడు. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి ద్వాదశ గడియలు వచ్చిన తరువాత భుజించాలి. పూర్వం ఈ వ్రతమును ఒక రాజు ఆచరించేవాడు. అతని పేరు అంబరీషుడు. అతను పరమ భాగవత ఉత్తముడు, ద్వాదశ వ్రతప్రియుడు. ఒక రోజున ద్వాదశి నాడు ద్వాదశ గడియలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందుకు ఆ రోజు తెల్లవారుజామునే వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేయడానికి సిద్ధపడ్డాడు. అదే సమయమున అచటకు దుర్వాస మహర్షి వచ్చాడు. అంబరీషుడు ఆ మునికి స్వాగత సత్కారాలు చేసి భోజనంకు ఆహ్వానించాడు. దానికి దుర్వాస ముని సమ్మతించి నదీ స్నానం చేయడానికి వెళ్ళాడు. చాలా సమయం గడిచింది, కాని ముని ఇంకా రాలేదు. అంబరీషునికి ద్వాదశి గడియలు ముగుస్తాయని భయం వేసింది. అందుకే ఇలా ఆలోచించాడు. వ్రతభంగం కాకుండా తను భుజించి మునికి భోజనం పెట్టవచ్చు అని అనుకున్నాడు. కానీ శాస్త్ర పండితుల సలహా కోసం వారిని అడిగాడు. అంతట వారు, ఓ రాజా, గృహస్థుని ఇంటికి వచ్చిన అతిథి ఎలాంటి వాడైనా భోజనంకు పిలిచి వారికి పెట్టకుండా మనం తినరాదు. దుర్వాసముని వేదాంగ విద్యా విశారదుడు, మహాతపస్సుశాలి, సదాచార సంపన్నుడు. అట్టి వారికి పెట్టకుండా అతను భుజించుట మహాపాపం, ఆయుక్షణం కూడా కలుగుతుంది. దుర్వాసునంతటి మహామునిని అవమానం చేసిన పాపం కలుగును అని చెప్పారు. దానితో అంబరీషరాజు ఆలోచనలో పడ్డాడు. ఆ తరువాత అంబరీషుడు ఏం చేశాడో తరువాత అధ్యాయంలో తెలుసుకుందాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా కొట్టండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్స్లో అడగండి, తప్పక సమాధానం ఇస్తాను. ధన్యవాదాలు.